అసెంబ్లీ సాక్షిగా శాసనసభ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ ని ఉద్దేశించి ఏకవచనంతో మాట్లాడినటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వారి ఆదేశాల మేరకు బైన్సా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ నేతృత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ అనేది రాష్ట్రానికి దేవాలయం లాంటిదని, అసెంబ్లీ స్పీకర్ సుప్రీం అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో పేరు ఉన్న నాయకుడు గడ్డం ప్రసాద్. ఆయన చేసినటువంటి సేవలు గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఒక దళితుడిని అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నుకోవడం చాలా సంతోషకరం. భావించకుండా ఆయనను ఏకవచనంతో దూషిస్తూ అవమానపరిచినటువంటి వారిని శిక్షించాలని, శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి మరియు ఆయనని బర్తరఫ్ చేయాలని చెప్పి కోరుతూ డిమాండ్ చేయడం జరిగింది. కార్యక్రమంలో మాజీ ఎన్ఎస్బీఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అమ్జద్ షేక్, డైరెక్టర్లు సాయినాథ్ పటేల్, నడిమిశెట్టి భూమన్న, నాయకులు భగవాన్ పటేల్, దిగంబర్, రాజేశ్వర్ మరియు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షులు గవర్నర్ పెద్దలు మహేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఇలా ముదోల్ నియోజకవర్గంలోని బైన్సా పట్టణంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవర్నర్ పెద్దలు ఆనందరావు పటేల్ గారి నాయకత్వంలో ఇవాళ జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి, అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ వేయాలని చెప్పేసి కోరుతూ ఇవాళ నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. దీనికి గల ప్రధాన ఉద్దేశం ఒకటే, రాష్ట్రానికి అసెంబ్లీ అనేది దేవాలయంతో సమానం. అసెంబ్లీలో స్పీకర్ అనేది ఎవరైతే ఉన్నారో ఆయన సుప్రీం. అటువంటి స్పీకర్ని పెట్టుకొని ఏకవచనంతో మాట్లాడినటువంటి మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా శాసనసభ నుండి ఆయనను సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుతూ ఇచ్చినట్లయితే గడ్డం ప్రసాద్ గారు మన స్పీకర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంచి సుపరిచితుడు, అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించినటువంటి నాయకుడు. అలాంటి నాయకుడిని ఇలా దళితులని చెప్పేసి ఆయనని పెద్ద ఎత్తున మేము కాంగ్రెస్ పార్టీగా స్పీకర్ పోస్టులో కూర్చోబెట్టాము. దీన్ని బట్టి మీ అందరికీ తెలవాలి, కాంగ్రెస్ పార్టీ దళితుల పట్ల ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి ఉందో, ఏ విధమైనటువంటి ప్రేమాంతరాగాలు ఉందో. ఇలా గమనించినట్లయితే గతంలో 2 సార్లు అధికారులు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల గురించి ఏం చేసిందని చెప్పేసి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే దళితులకు వ్యతిరేకంగా, దళితుల యొక్క అస్తిత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో పూర్తి స్థాయిలో దళితులని నాశనం చేసి, మేము ఇలా 14 నెలలుగా అధికారులు ఉన్నాం. దళితులకు కానీ, బహుజనులకు కానీ, మైనార్టీలకు కానీ సముచిత న్యాయం కల్పించి వాళ్లకు సహకరించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఏకవచనంతో మాట్లాడి అమర్యాదపూర్వకంగా మాట్లాడినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారిని వెంటనే శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఆయనని బర్తరఫ్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులు ఆనందరావు పటేల్ గారికి, అదేవిధంగా మా డైరెక్టర్ల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. ఓటీ టీపీసీసీ అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ధర్నా ప్రోగ్రాం చేయడం జరిగింది. శాసనసభలో అధ్యక్షులు గారిని అగౌరవపరిచి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన ఆ మాటలు ఈరోజు రాష్ట్రమంతా, దేశమంతా బాధపడుతున్నారు. అంటే అసెంబ్లీ అంటే ఒక దైవ మందిరం. ఆ మందిరంలో ఏ రకం మాట్లాడాలా, దాంట్లో సభాధ్యక్షులు ఆయన ఒక అందరికీ సమానం న్యాయం చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఆదరణపరిచి మరి ఆయన ఒక జిల్లా కులంకున్నారు కాబట్టి, కులస్తులే కాబట్టి ఆయన మీద అట్లా మాట్లాడడం చాలా కష్టం. మరి ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం,
మీరు ఇష్టం ఉన్నంత మాట్లాడింది. 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో ఆయంలో మేము చూసిన గవర్నర్ గారు భాష వస్తే ప్రోటోకాల్స్ గా పాటించలేదు. మరి అప్పటి నుంచి మీకు అది అలవాటు. ఈ రోజు మరి మేము ఒకటే కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నాం, మీరు 10 సంవత్సరాలు రాజకీయం చేసిన తర్వాత ఇంకెందుకు ఎంత కావాలా ప్రజలు అవకాశం ఇచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఈ రకం మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే అసెంబ్లీని అగరపరిచి మరి మీరు మళ్ళా మీరే మాట్లాడతారు. హరీష్ రావు గాని కేటీఆర్ గాని మేము ఇలా మాట్లాడి అలా మాట్లాడారు. ఏంది ఇది? ఇప్పుడు ఏమున్నది మీ దగ్గర? ఏ రకమైన పవర్ లేదు, ప్రజలు లేరు. ప్రజలు నిర్ణయం తీసుకున్న తర్వాత ఓపిక ఉండాలి. ఒక సంవత్సరం కాలేదు ఎప్పుడే కాంగ్రెస్ మీద ఇన్ని మాట్లాడుతున్నారంటే మనం చూస్తా ఉన్నాం. మరి ఇటువంటి జగదీష్ రెడ్డిని మేము అంత రాష్ట్రంలో అన్ని అక్కడ ధర్నాలు నిరసనలు నడుస్తున్నాయి. మరి అయినా ఒకటే చెప్తున్నాం, ఆయనకు ఏ రకమైన అధికారం లేకుండా ఆయన అట్లా మాట్లాడడం తప్పు. ఈ రోజు మేము ఒకటే మాట్లాడుతున్నాం, ఆయనకు అసెంబ్లీ నుంచి వర్గం చేయాలి. ఆయనని ఈ రోజు మనం ఒకటే ఆగరవపరిచిన అసెంబ్లీని ఆయన ఉండటానికి అర్హత లేదు. కాబట్టి మేము ఒకటే మాట్లాడుతున్నాం. ఈ రోజు మనం ఒకటే చెప్తున్నాం, మరి మీకు ఓపిక ఉండాలా. మరి సలహాలు ఇవ్వండి అంటే సలహాలు ఇవ్వడానికి లేదు. మీరు కాంగ్రెస్ వాళ్ళకు ఈ పది మీద ఉండి పెంచిన చేసి మీకు అనిపిస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు వారు కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు. 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఇచ్చిన ఆయన జవాబు అడగాలి. 2 రోజులు ఉన్నది ఆయనకు భర్తం చేయాలని చెప్తూ జవాబు తీసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.